అమ్మా తల్లి జగజ్జనని, నా కూతురు అర్చనకి ఏ కష్టం రాకుండా చూడు. వాళ్ళు ఇప్పుడిప్పుడే అన్ని కష్టాలు అధిగమించి ఒక స్థాయికి చేరుకున్నారు. ఇలాంటి సమయంలో ఆ నందిని అల్లుడు గారికి దగ్గరవడం నా కూతురు జీవితానికి ఏదో ఆటంకం తెప్పించే విధంగా ఉంది. ఎన్నోసార్లు ఆ నందిని గురించి అర్చనతో చెప్పాను. అదేమో నా మాట వినడం లేదు. దాని మనస్సు నువ్వే మార్చాలి తల్లి. అల్లుడు కూతురు చక్కగా కలిసిపోయి సంతోషంగా ఉండేట్టు చూడు. దానికి ఏ కష్టం కలిగినా నేను భరించలేను తల్లి. వాళ్ళని కాపాడు, చల్లగా చూడు తల్లి. రా గోపీరా, ఆ కార్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాం సార్, షెడ్లో పెట్టాను. అసలు కండిషన్లో ఉందా? మంచి కండిషన్లోనే ఉంది సార్. అమ్మితే మంచి రేటే వస్తుంది సార్. రాత్రంతా నందిని నాకన్నా బాగా కార్ డ్రైవ్ చేసింది. అవునా? చాలే గోపి ఆట పట్టించింది. నేను సీరియస్ గానే అంటున్నాను. రండి గోపి రండి. రా గోపి కూర్చో. పర్వాలేదు సార్. గోపి వాటర్ తీసుకొస్తాను. నందిని, నువ్వు రెడీ అయ్యి వచ్చాయి, నిన్ను ఆఫీస్లో దింపేస్తాను. అయినా ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలా? రాత్రంతా కార్ డ్రైవ్ చేసావు కదా, ఈరోజు సెలవు పెట్టచ్చు కదా నందిని. సరే గోపి, నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటాను, రేపే ఆఫీస్కి వెళ్తాను. సరే అయితే మరి నేను బయలుదేరుతాను. గోపి, అర్చన నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఆ తర్వాతే పనిలోకి వెళ్ళు. అంతేకాని వెంటనే పనికి వెళ్ళి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, ఓకేనా? సర్లే, వస్తాను సార్. అలాగే గోపి. అమ్మయ్యా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. గోపి నన్ను రెస్ట్ తీసుకోమన్నాడు. సరే నాన్న, నేను ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేస్తాను. నందిని, ఏంటో అంటున్నావు? ఏ లేదే, నీకోసం అర్చన వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళు. నందిని, నా సంగతి వదిలే. ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఏం నందిని, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు గోపి, నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టమన్నావు కదా, దాని గురించే మాట్లాడుతుంది. సార్, ఎందుకు సార్ అబద్ధం చెప్తున్నారు? ఈ మాటల్లో ఏదో తేడా ఉంది, నిజమేంటో చెప్పండి సార్. అది ఎందుకు సార్ నాకు చెప్పడానికి ఆలోచిస్తారు? సార్, నాకే కష్టం వచ్చినా మీరిద్దరూ దగ్గరుండి ఆదుకుంటారు. మీకు ఇబ్బంది వస్తే నాకు తెలియకూడదా? చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఆఫీస్కి వెళ్ళడానికి నందిని ఇబ్బంది పడుతోంది? గోపి, అలా అని కాదు, ఇంకా నా సమస్యలన్నీ చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని. నందిని, నువ్విలా మాట్లాడితే నా మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది. చెప్పు నందిని, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. ఈ లోకంలో మగవాళ్లకి ఆడవాళ్లకి మధ్య ఉన్న స్నేహాన్ని శారీరక సంబంధంగానే చూస్తారు. వాస్తవాల్ని ఎవరూ అర్థం చేసుకోరు. అదే ఆడవాళ్ల దురదృష్టం. నందిని, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు నిన్ను చాలాసార్లు నేను ఆఫీస్లో దింపాను. అలాగని మన గురించి మీ ఆఫీస్ వాళ్ళు తప్పుగా మాట్లాడారా? అవును గోపి. ఎవరు? మా మేనేజర్. ఆ మేనేజర్ నాకు మంచివాళ్ళ అనిపించాడే. అంతా నటన గోపి. ప్రతి విషయంలోనూ నేను చేసేదేది బాగోలేదని నాకు కోపం వచ్చేలా చేస్తున్నాడు. అతను ఏదో ఆశించే అలా చేస్తున్నాడని నాకప్పుడే అర్థమైంది. నువ్వు నిన్న నన్ను డ్రాప్ చేసి వెళ్ళావు కదా, ఆ తర్వాత ఇంపార్టెంట్ వర్క్ ఉందని తన క్యాబిన్కి పిలిచాడు. వెళ్ళాక నిన్ను డ్రాప్ చేసిన పర్సన్తో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావే, నాతో కూడా అలా మూవ్ అవుతే నిన్ను అన్ని విధాలా బాగా చూసుకుంటాను, భర్త ఎలాగో లేడు కదా, ఎందుకు జీవితాన్ని ఫేస్ చేసుకుంటావని
నా చెయ్యి పట్టుకొని లాగాడు గోపి. అమ్మా ఊరుకో అమ్మా ఊరుకో. చూసావా గోపి, నా పరిస్థితి తారుమారు కాకుండా ఉంటే నందినికి ఇలాంటి పరిస్థితి వచ్చుండేదా? అన్ని చోట్ల అలాంటి వాళ్ళే ఉన్నారు. ఆడపిల్లను పనికి పంపాలంటేనే భయంగా ఉందయ్యా. నందిని ఏడవకు నందిని, ఊరుకో. అలాంటి వాడిని ఊరికే వదలకూడదు, జైల్లో పెట్టించాలి. పది నందిని వెళ్దాం. గోపి, పోలీసుల దగ్గరికి వెళ్తే నా పేరు పేపర్లోనూ టీవీల్లోనూ వస్తుంది. మా పరువే పోతుంది. వదిలే గోపి. నందిని, నీలాంటి ఆడవాళ్ళు ఇలా భయపడుతున్నారు కాబట్టే అలాంటి వెధవలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని నేను ఉద్యోగం చేయాలనుకోవటం లేదు. సరే నందిని, నువ్వు ఇంకెక్కడా ఉద్యోగం చేయక్కర్లేదు. ఈ రోజు నుంచి నువ్వు నాతో పాటు నా షెడ్లోనే పనిచేస్తున్నావు, సరేనా? ఏంటి గోపి నువ్వనేది? అవును నందిని, నేను అర్చన పెద్దగా చదువుకోలేదు. నువ్వంటే బాగా చదువుకున్నావు. పైగా నీకు మెకానిక్ పనితో కూడా టచ్ ఉంది. నువ్వు వచ్చి నా షెడ్లో పనిచేస్తే నాకు కొంచెం సహాయంగా ఉంటుంది. నువ్వైతే అకౌంట్స్ అన్నీ చూస్తావు. నీకు హ్యాపీగా ఉంటుంది, నాకు ఆనందంగా ఉంటుంది. ఏమంటావు? నందిని, గోపి చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుందమ్మా. ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర పనిచేసి ఇబ్బంది పడే కన్నా గోపి దగ్గర పనిచేయడం సంతోషంగానూ క్షేమంగానూ ఉంటుంది. చేయొచ్చు కదమ్మా. నాకేం ఇబ్బంది లేదు నాన్న, కానీ అర్చన ఏమనుకుంటుందో అని ఆలోచిస్తున్నాను. నందిని, నా అర్చన గురించి నాకు బాగా తెలుసు. అది తప్పుగా అనుకోదు. పైగా అసలు ఈ విషయం చెప్తే నాకంటే ఎక్కువ అదే సంతోషిస్తుంది. నువ్వు ఇంకా విషయం గురించి ఆలోచించకు. కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం షెడ్డుకు వచ్చాయి, సరేనా? సరే గోపి. సరే నందిని, ఈ రోజు నుంచి షెడ్ బాధ్యత మొత్తం నీదే. మేము అక్కడ పని మాత్రమే చేస్తాం, మొత్తం అంతా నువ్వే చూసుకోవాలి. సరే గోపి. మరి నేను వస్తాను. ఉమ్. వస్తాను సార్. మంచిదయ్యా. నాన్న, నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేస్తాను. ఏదో సార్, వైట్ శాలరీగా కోటి, బ్లాక్ నొక్కుడు కోటిన్నారా. హ్యాపీగా ఉన్న టైంలో మా పై ఆఫీసర్కి డౌట్ వచ్చి పట్టుకున్నాడు సార్. ఎంత చెప్పినా వింటం లేదు సార్. ఎండీ గారికి చెప్తే నన్ను జైల్లో పెట్టిస్తారు సార్. ఎండీ ప్రస్తుతం ఫారెన్ టూర్లో ఉన్నాడు సార్. 2-3 రోజుల్లో వచ్చేస్తాడు. ఎలాగైనా మీరే కాపాడాలి సార్. ఎండీకి తెలిస్తే నా బతుకు చెప్పుకోడే సార్. నీ ప్రాబ్లం నాకు పూర్తిగా అర్థమైందయ్యా. చూడు, మంచివాళ్ళు తప్పు చేస్తే పొరపాటుని క్షమిస్తారు, కానీ కావాలని తప్పు చేసేవాళ్ళు తెలివిగానైనా తప్పు చేయాలి. తప్పించుకునే అవకాశం తెలుసుకునైనా పూర్తి చేయాలి. లేకపోతే ఇలాంటి తిప్పలే వస్తాయి. పోన్లే, ఇప్పటికైనా తెలివిగా నా దగ్గరికి వచ్చావు. చెప్పు, నన్నేం చేయమంటావు? సార్, నన్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న ఆఫీసర్ మాదాపూర్లో ఉంటాడు సార్. నా అక్రమ సంపాదన ఆధారాలనే అతని దగ్గరే ఉన్నాయి సార్. అవి ఎండీకి చూపిస్తే నన్ను జైల్లో పెట్టిస్తాడు సార్. అవి తీసుకొస్తే నన్ను ఎవరూ ఏం చేయలేరు సార్. ఎలాగైనా మీరే తీసుకురావాలి సార్. ఎందుకంటే మా ఎండీకి నేనంటే చాలా నమ్మకం సార్. నమ్మిన వాడినయ్యా ఎవరైనా మోసం చేయగలరు. ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉండాలంటే అతని దగ్గర సేఫ్గా ఉన్న పేపర్లను తీసుకొచ్చేయాలి, అంతేగా? నాకు వదిలేసి. కాదు సార్, ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్. తేవడం చాలా కష్టం. నాకు వదిలేయమని చెప్తున్నాను కదా. నువ్వు రిస్క్ అనుకున్నావు కాబట్టి నా రిస్క్కి వచ్చావు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు బయలుదేరు. మోహన్ అన్నా, ఆ నాయకులను జాన్సన్ని పిలిపించు. అన్నా, అది రమ్మని చెప్పరా. మనోళ్ళు ఆ గోపి కేసులో లొంగిపోయి జైల్లో ఉన్నారు కదన్నా. భగవాన్ అన్నా, నీ పని నేను చేసి పెడతాను. వెళ్ళు. సార్, మిమ్మల్నే నమ్ముకున్నాను సార్. ఎలాగైనా మీరే చేయాలి. చేస్తానని చెప్పాను కదా. వెళ్ళు. ఏంట్రా ఇది?
మన దగ్గరికి డీలింగ్ కోసం వచ్చిన వాళ్ళని ఖాళీగా పంపించాల్సి వస్తుంది. గదే సమझతలేదన్నా. అన్నా మన చేతులకెళ్ళి 5 పంచాయతీలు జారిపోయినాయన్నా. అన్నా దీనికంతటికి కారణం ఆ గోపిగాడన్నా. ఆడేమో రోజు రోజుకి పైకొస్తుండు, మనం డౌన్ అవుతున్నాం. ఇట్లయితే దందా చేసుడు కష్టమన్నా, మొత్తం బర్బాదవుతుంది. అన్నా గల్లీలో లొల్లి కూడా కంట్రోల్ చేయలేమన్నా. అవును భగవాన్, మనం ఎన్ని కేసులు డీల్ చేసాం? ఎప్పుడైనా పోలీసు కుక్కకైనా అనుమానం వచ్చిందా? రాలేదు. హాయిగా చేతులు ఒప్పుకుంటూ బయట తిరిగేవాళ్ళం. ఆ గోపిగాడిని లోపల వేయించడంలో ప్లాన్ అంతా తలకిందులైపోయింది. మొత్తం ఆ దిన రాస్కల్ గడి చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఏదో మన టైం బాగుండి కీడులో మేలులాగా మనాళ్ళ లోపల పంపించి మనం బయటకు వచ్చాం. లేకపోతే ఈ పాటికి మనందరం జైల్లో భజన సంఘం పెట్టుకుని ఉండేవాళ్ళం. అన్నా వాళ్ళిద్దరిని వదలకూడదన్నా, ఏదో ఒకటి చేసి తీరాలే. నేనేమన్నా వదిలేశాననుకున్నావా? వాళ్ళ వెనుక టైం బాంబ్ పెట్టించానురా. వీలు చూసుకుని మేట నొక్కుతాను. అప్పుడు వాడి భవిష్యత్తు బద్దలవుతుంది, వాడి బతుకు కేరా ప్లాట్ఫామ్ అవుతుంది. ఏందన్నా నువ్వు అనేది? జర సమझేటట్టు చెప్పు. భగవాన్, అసలు అయ్యేంత వరకు చెప్పకూడదు అనుకున్నాను. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. దేని ద్వారా గోపిగాడు పైకి ఎదగాలనుకుంటున్నాడు, దాన్ని వాడికి తెలియకుండా వాడికి కాకుండా చేస్తాను. భాషా రండక్క. అన్నా అక్కొచ్చింది. రా నందిని. నందిని రేయ్ అన్నా, ఇక నుంచి నందిని మీరు అక్క అని పిలవకూడదు, మేడం అని పిలవాలి. ఏంటన్నా నువ్వు అనేది? అవునరా, ఒక రకంగా చెప్పాలంటే ఈ అర్చనా కార్స్ లెక్కలన్నీ ఇక నుంచి నందిని మేడం గారే చూసుకుంటారు. మేనేజర్ లాగా అనమాట. అలాగా మేనేజరా? చాలా సంతోషం అన్నా, బాగుంది. మేడం, మీరిచ్చిన ఐడియాతోనే ఈ కార్లన్నీ అమ్ముడిపోయాయి. అందుకే లెక్కలు కూడా మీరే చూస్తే బాగుంటుంది. చూసారా మేడం మా వాళ్ళు ఎలా పొగుడుతున్నారో? అవన్నీ పక్కన పెట్టు గోపి. నువ్వేంటి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా ఇంకా పనిచేస్తున్నావు? రెస్ట్ తీసుకోవా? రెస్ట్ ఏంటి, ఇంటికి వెళ్తేనేగా రెస్ట్. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇంటికి వెళ్ళలేదా? మేడం, మేమెంత చెప్పినా అన్న వినట్లేదు. ఇంటికి వెళ్లకుండా ఇక్కడే పనిచేస్తున్నాడు. రాగానే ఫోన్ వచ్చింది, అందుకే పనిచేస్తున్నాడు. ఫోనా? ఎక్కడి నుంచి గోపి? అవును నందిని, నాకు తెలిసిన బ్రోకర్ ఫోన్ చేశాడు. మనం తీసుకొచ్చిన కార్ మోడల్ లాంటిదే ఇంకో కార్ కావాలన్నాడు. అది రెడీ చేస్తున్నాను. టైం పడుతుంది కదా, అందుకే నేను ఇంటికి వెళ్ళలేదు, ఆ పనిలోనే ఉన్నాను. గోపి, పని చేయొచ్చు, కానీ పనితో పాటు హెల్త్ కూడా చూసుకోవాలి. ఎనర్జీ ఉంటే కదా నువ్వు వర్క్ చేయగలవు. ఎనర్జీ కావాలంటే రెస్ట్ కూడా కావాలి. బాగా చెప్పారు మేడం. వదిన కూడా ఇలాగే చెప్తుంది, కానీ అన్నయ్య వినిపించుకోడు. రేయ్, మీరు కాసేపు ఆగుతారా? నందిని నువ్వురా. మ్మ్. రా నందిని, కూర్చో. అరే కూర్చో. నువ్వు మేనేజర్వి, ఇక నుంచి మొత్తం అర్చనా కార్స్ నీ చేతుల్లోనే ఉంటుంది, ఓకే? గోపి, ఇది నీ చైర్. ఓనర్ చైర్లో కూర్చొని నేనెలా పనిచేయగలను? చూడు, నేను ఓనర్ని కాదు. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి నువ్వే ఓనర్వి. నువ్వు చెప్పినట్టే మేమందరం వింటాం, ఓకేనా మేడం? చూడు, నువ్వు వచ్చి కూర్చున్నావు, అసలు ఈ రూమ్కే కళొచ్చేసింది. సరే కాని గోపి, నువ్వు మెదక్ నుండి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పని మొదలు పెట్టావు. కనీసం నువ్వు వచ్చిన విషయం అర్చనకి ఫోన్ చేసి చెప్పావా? లేదు నందిని, అర్చనతో చెప్పలేదు. ఇప్పుడు చెప్పాననుకో, అది ఎండన పడి నాకు షెడ్కి భోజనం తీసుకొస్తుంది. దానికి కష్టపడ్డా నాకు ఇష్టం లేదు. అందుకే ఏకంగా ఒకేసారి రాత్రి వెళ్ళినప్పుడు చెప్తానులే. అది సరే గాని, నీకిక్కడ పనిచేయడం సంతోషమేగా? సంతోషంగా చేస్తాను గోపి. నందిని, నువ్వు నా షెడ్లో పనిచేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నీలాంటి చదువుకున్న అమ్మాయి ఇక్కడుంటే నిజంగా నా షెడ్ అభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నేను రోజు సంపాదిస్తున్నానంటే దానికి కారణం నువ్వే నందిని. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే 1 సంవత్సరం లోపు మనందరం గొప్పగా ఎదగాలి. నందిని, 1 సంవత్సరం తర్వాత కనీసం 100 మందికైనా నేను పనివ్వగలనా? ఆ అపనమ్మకం ఎందుకు గోపి? నీ కోరిక నెరవేర్చడానికి సంవత్సరం వెయిట్ చేయని అవసరం లేదు. కరెక్ట్గా ప్లాన్ ప్రకారం నువ్వు వర్క్ చేస్తే
6 నెలలు చాలు. నువ్వు ఆ పొజిషన్ రీచ్ అవ్వడానికి నేను నీకు అండగా ఉంటాను కదా. ఏంటి 6 నెలల్లోనా? ఎస్, 6 నెలల తర్వాత నేను ఇక్కడ ఉండను. అదేంటి నందిని, ఉండవా? ఏ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఫారిన్ వెళ్ళిపోతాను కదా. అదేంటి నందిని అలా అంటావు? నువ్వింకా మాతో పాటే ఉంటావు అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోతున్నానంటావేంటి? అవును గోపి, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. మనసుకు చాలా కష్టంగా ఉంది. అందరూ నా లైఫ్ గురించి, నా ఫ్యూచర్ గురించి బాగా కమెంట్స్ చేస్తున్నారు. నాన్న కూడా నన్ను ఫారిన్ వెళ్ళమన్నారు. నా క్లాస్మేట్ అక్కడుంది, అది కూడా నన్ను రమ్మంది. నేను వెళ్లే ఆలోచనలోనే ఉన్నాను. వీసానే ఇంకా రాలేదు. ఈ గ్యాప్లో నేను నిన్ను కలిశాను. నా పరిస్థితి అంతా నీకు తెలుసు. 6 నెలల తర్వాత నేను వెళ్ళిపోతాను. అందాక నీకు తోడుగా ఉండటం నాకు నీకు మంచిది అనుకున్నాను. అందుకే ఈ ఉద్యోగానికి ఒప్పుకున్నాను. నువ్వు చెప్పేది కరెక్టే నందిని, అసలు నేనేమీ కాదనట్లేదు. కానీ నువ్వు ఫారెన్ వెళ్ళిపోతానంటేనే ఎందుకో చాలా బాధగా ఉంది. నువ్వెప్పటికీ మాతో పాటే ఇక్కడే ఉంటావు అనుకున్నాను. నువ్వేం దిగులు పడకు గోపి. నువ్వు సూటు బూటు వేసుకుని హుందాగా నీ సొంత కారులో తిరిగే పొజిషన్కి వచ్చాకే, నిన్నలా కళ్ళారా చూశాకే నేను ఫారిన్ వెళ్తాను. సర్లే, 6 నెలల తర్వాత కదా, దానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు ఆలోచిద్దాం. నువ్వు షెడ్లో చేరిన విషయం అర్చనకి చెప్తే అది చాలా సంతోషిస్తుంది. నిజమే, అర్చనకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది. సర్లే కానీ మీరు మాటలతో టైం వేస్ట్ చేయకుండా ముందు పని మొదలు పెట్టండి. వెళ్ళండి. సరే మేడం, వెళ్తున్నాం. పదండ్రా. అలాగే అలాగే అన్నయ్య. ఈ జాతకుడికి 33 సంవత్సరాల 2 నెలల 11 రోజులండి. లగ్నం జన్మ నక్షత్రం, లగ్నాధిపతి, రాశి చక్రం పరిశీలిస్తే ఇది ద్వితీయార్ధ జాతకం అంటారు. అంటే ఏంటండి? అంటే ఈ జాతకుడు జీవిత ప్రథమార్థంలో చాలా కష్టాలు అనుభవిస్తాడు. అనేక ఇబ్బందులు, బాధలు పడతాడు. సుఖ సంతోషాలు ఎరగడు. కానీ 32 సంవత్సరాల తర్వాత జాతకాల దశ మారుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతూ సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉంటాడు. వీరినే ద్వితీయార్ధ జాతకులు అంటారు. వీరికి మాతృస్థానం చాలా బలహీనంగా ఉంది. పురుట్లోనే తల్లిని కోల్పోయి ఉండాలి. మీరు చెప్పింది నిజమండి. చిన్ననాడే తల్లిని పోగొట్టుకున్నారు. పినతల్లి అన్ని తానే అయి పెంచింది. ఈ జన్మలగ్నాన్ని బట్టి లగ్నాధిపతి గురుడు కావడం వల్ల మంచి తెలివితేటలుంటాయి. ఇక శుక్ర మహాదశ ప్రారంభమైంది కాబట్టి ఈ జాతకానికి ఇక తిరుగులేదు. సకల భోగభాగ్యాలు దక్కే రాజయోగం ఉందండి. వాళ్ళు ఆశించిన స్థాయికి ఎదుగుతారు. అలాగా? అవునమ్మా, ఇందులో అణుమాత్రం సందేహం లేదు. ఇది నేనండం కాదమ్మా, ఇందులో గ్రహాలు చెప్తున్నాయి. ధన కనక వస్తు వాహనాలు సమకూరడం ఖాయం. ఇవి త్వరలోనే సొంతం అవుతాయి. అమ్మయ్యా, మీరిలా చెప్పిన తర్వాత నా మనస్సు కాస్త కుదుటపడింది. తెల్లవారుజామున వచ్చిన కల దగ్గర నుంచి ఒకటే భయం. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు.